ప్రేజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యములో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 1 Corinthians 1st chapter 8-9 వర్సెస్ చదువుతూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియమైన వారులారా, ప్రభువు దినమునందు మనలను నిరపరాధులుగా చూపించుకొనుటకై అంతము వరకు మనలను స్థిరపరిచేది దేవుడై ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా యేసు ప్రభువుతో సహవాసము చేయడానికి మనలను దేవుడు పిలుచుకొని ఉంటూ ఉన్నాడు. ఈ విషయముకై దేవుడు నమ్మదగిన వాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుతో సహవాసము చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకొని ఉంటూ ఉన్నాడు. God has chosen you to do the fellowship with his son Jesus Christ of Nazareth. యేసు ప్రభువుతో సహవాసము చేయడానికి నిన్ను పిలుచుకొని ఉంటున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడై ఉంటూ ఉన్నాడు. నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. అన్ని విషయాలలో నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. అయితే 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్టయితే, ప్రభువు దినమందు మనలను నిరపరాధులుగా అంటే బ్లేమ్లెస్ పర్సన్స్గా చూపించుకొనుటకై మన అంతము వరకు మనలను స్థిరపరిచేది దేవుడై ఉంటూ ఉన్నాడు. ఏ విధముగా మనలను బ్లేమ్లెస్ పర్సన్స్గా నిరపరాధులుగా దేవుడు చేయగలుగుతాడా అంటే, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, రక్షణ ఇచ్చిండు, విశ్వాసము ఇచ్చిండు, విశ్వాసమును నీలో నుండి పుట్టించినాడు. విశ్వాసము ద్వారానే రక్షించబడ్డావును. రక్షణ ఉచితంగా నీకు అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. రక్షించుకొని నిన్ను అట్లనే ఊరికే అనాథగా వదిలిపెట్టలే ఈ యొక్క లోకంలో. నిన్ను రక్షించుకొని నీకు ఒక సంఘం అనేది ఇచ్చి ఉన్నాడు. నీకు ఒక చర్చ్ అనేది ఇచ్చినాడు. సంఘంలో నేను నాటినాడు. నేను రక్షించుకున్నాడు, నీకు సంఘం అనేది ఇచ్చిండు, సంఘంలో నాటినాడు, అనాథగా వదిలిపెట్టలే. ప్రియమైన వారులారా, మనము ప్రభు దినమందు నిరపరాధులుగా అగుపడాలి దేవుని ఎదుట అంటే, నిరపరాధులుగా కనిపించాలి దేవుని ఎదుట అని అంటే, దేవుడు మనకు సంఘం అనేది ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రత్యేకంగా ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపు చొప్పున, ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నాడు. అది వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాలా. వై గాడ్ హెస్ చోజన్ మీ, వై గాడ్ హెస్ కాల్డ్ మీ అనేటువంటి స్థిరమైన మనసు మనకు ఉండాలి. దేవుడు నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు, నేను రక్షించుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు, నీకు సంఘము అనేది ఇచ్చిండు, సంఘంలో నాటినాడు. నన్ను దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అనేది నీకు వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాలి అని అంటే, సంఘానికి కంటిన్యూయస్గా, కన్సిస్టెన్స్గా, క్రమము తప్పకుండా సంఘానికి నువ్వు వెళ్ళాలి. చర్చ్కి వెళ్ళాలి. క్రమము తప్పకుండా చర్చ్కి నువ్వు వెళ్ళాలి. అప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు సహవాసము ద్వారా, యేసుక్రీస్తు యొక్క సహవాసము ద్వారా మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఏ విషయంలో పిలుచుకున్నాడు అనేటువంటి విషయము తెలియచేయడానికి నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. నీకంటూ ఒక సంఘం అనేది, నువ్వు ఏ సంఘములో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుండో ఆ సంఘానికి నువ్వు అంటగట్టబడి ఉండాలి. అంటే కన్సిస్టెన్స్గా, క్రమం తప్పకుండా ఆ సంఘానికి నువ్వు వెళ్తూ ఉండాలి. ప్రియమైన వారులారా, ఎందుకనంటే వాక్యానుసారంగా నేను చెప్తూ ఉన్నాను. వాక్యములన్నీ చూపించడానికి సమయం లేదు కాబట్టి జనరల్గా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. నీకంటూ ఒక సంఘం ఉండాలి. నువ్వు సంఘానికి అంటగట్టబడి ఉండాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, సంఘంలో ఒక పని నిమిత్తం నిన్ను స్థాపించి ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆ సంఘానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. సంఘం అంటే ప్రియమైన వారులారా, నా గొర్రెలను నేను ఎరుగుదును, గొర్రెలు నన్ను కూడా ఎరుగును. అంటే సంఘ కాపరి నిన్ను గుర్తుపట్టాల, నువ్వు సంఘ కాపరిని గుర్తుపట్టాల. దాన్ని సంఘం అంటారు దేవుడు వాక్యానుసారంగా చెప్పాలంటే.
అంటే నువ్వు వెళ్ళే సంఘం ఎట్లా ఉండాలంటే, కాపరి వాక్యము చెప్తూ ఉన్నప్పుడు, సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, చర్చ్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నటువంటి సమయాలలో కాపరి నిన్ను గుర్తుపట్టాలా, నువ్వు కాపరిని, నీ పాస్టర్ని నువ్వు గుర్తుపట్టాలా, పాస్టర్ నిన్ను గుర్తుపట్టాలా. దాన్ని సంఘము అని అంటారు. ఒకవేళ నిన్ను గుర్తుపడతలేడు అని అంటే, నువ్వు కాపరిని గుర్తుపడతలేవు అంటే, ప్రియమైన వారులారా, ఆ విధంగా ఉండకుండా మనము అంటే ప్రియమైన వారులారా, చాలామంది ఎల్ఈడి స్క్రీన్లలో ఏదో విషయాలకు వాళ్ళు ఆకర్షితులై అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఎల్ఈడి అనేటువంటి సర్వీసెస్కు వెళ్తూ ఉన్నారు. సర్వీసెస్కి కూడా వెళ్తున్నారు. వాళ్ళ ఇళ్ళలోనే వండుకుంటూ వాక్యాన్ని టీవీలలో చూసుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. కానీ దేవుడు సంఘం అనేది ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తన స్వరక్తమునిచ్చి నిన్ను సంఘాన్ని కొనుక్కున్నాడు. సంఘంలో నేను నాటిండు. కొన్ని క్రమాలు, కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు సంఘంలో ఆయన ఏర్పాటు చేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, సంఘ కాపరి నిన్ను వ్యక్తిగతంగా గుర్తుపట్టాలంటే నువ్వు సంఘానికి క్రమము తప్పకుండా వెళ్ళాలి. ఆరాధన అయిపోయిన తర్వాత సంఘ కాపరి వచ్చి నీతో చేతులు కలిపి ప్రైజ్ లార్డ్ అని చెప్పి నీకోసం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ఆ ఎల్ఈడిలో ఉంటున్నటువంటి సేవకులు నిన్ను గుర్తుపడతారా? నువ్వు వాళ్ళని గుర్తుపడతావా? ఆ కాపరి పక్షమున వేరే సంఘ సభ్యులు వచ్చి నీకు సెకండ్ ఇచ్చి నీకోసం ప్రార్థన చేస్తారంటే అది కరెక్ట్ అనుకుంటున్నావా? అది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? ప్రియమైన వారులారా, అది చిన్న సంఘమైనా దేవుడు నిన్ను సంఘంలో నాటినాడు అని అంటే అది సంఘమే, అది చర్చే. కాబట్టి ప్రభువు దినమందు నిన్ను నిర్దోషిగా నిలబెట్టుకోవాలి అని అంటే నువ్వు సంఘానికి అటాచ్ అయి ఉండాలి. సంఘానికి, కాపరికి, సహవాసానికి అటాచ్ అయి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి చూడండి, తన కొరకు యేసుక్రీస్తు దినమందు మనలను నిరపరాధులై ఉండునట్టు అంతము వరకు మిమ్మల్ని స్థిరపరచాలి అని అంటే, అంతము వరకు మనలను స్థిరపరచాలి అని అంటే దేవుడు పెట్టినటువంటి ఈ నియమాలను, దేవుడు పెట్టినటువంటి ఈ కట్టడాలను మనం పాటించాలి. ప్రియమైన వారులారా, ఒక వ్యక్తి ఒక సంఘానికి అటాచ్ అయి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4 సంఘాలలో తిరుగుతూ ఉన్నట్టయితే ప్రభువు దినమందు నిరపరాధిగా దేవుడు నిన్ను చేయాలనుకున్నా కానీ కూడా నిరపరాధిగా నిలబెట్టుకోవాలి తండ్రి ఎదుట అని అంటే నువ్వు 4 సంఘాలలో స్థిరమైనటువంటి విధంగా ఉండకపోతే ఏ సంఘానికి కూడా నువ్వు స్థిరముగా ఉండనట్టయితే, ఏదైనా ఒక సంఘానికి స్థిరంగా ఉండాలని ఈ వాక్యంను బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో విషయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. నువ్వు వెళ్తున్నటువంటి సంఘములో సంఘ కాపరి ఐ కాంటాక్ట్ ఉండాలా. సంఘ కాపరి నిన్ను గుర్తుపట్టాలా, నువ్వు సంఘ కాపరి నీ గుర్తుపట్టాలా. నీకోసం నీ దగ్గరికి వచ్చి సంఘ కాపరి ప్రార్థన చేయాలా. నువ్వు సంఘపు కాపరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలా. విశ్వాసులతో సహవాసం చేస్తూ ఉండాలా. దీన్ని సహవాసం అంటారు, దీన్ని సంఘము అంటారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ విధంగా నువ్వు ఉంటూ ఉన్నావా లేదా అనేది చెక్ చేసుకో. ఒకవేళ ఆ విధంగా ఉండకపోతే ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను, అటువంటి సంఘాలకు, ఏ సంఘంలో అయితే దేవుడు నేను ఏర్పాటు చేసుకుండో ఆ సంఘానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. దేవుడే నడిపిస్తాడు. ప్రభువు దినమందు మనలను స్థిరపరిచి నిరపరాధులుగా మనలను తండ్రి ఎదుట యేసు ప్రభుల వారు నిలబెట్టుకుంటాడు. మనలను ఆ విధంగా స్థిరపరుస్తారు, బ్లేమ్లెస్ పర్సన్స్గా ఉంచుతారు. కాబట్టి సంఘానికి క్రమంగా వెళ్ళాల్సిందిగా ఈ యొక్క వాక్యంను బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి కానీ సమయము లెంత్ ఎక్కువైపోతున్నది కాబట్టి నేను మీకు చూపించలేకపోతూ ఉన్నాను. చూడండి, 1 కొరింథియన్స్ 1st చాప్టర్ 9th వర్స్ చదువుతూ ఉన్నాను. తన కుమారునిని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారునితో సహవాసం చేయాలని
దేవుని బిడ్డలతో సహవాసము చేయాలని, ఈ విషయంలో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన అన్ని విషయాలలో నువ్వు నమ్మవచ్చు, అన్ని విషయాలలో నమ్మదగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంకొక వాక్యంను నేను మీకు చూపించి నేను ఇక్కడ ముగించేస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఐజయా 56 and 7th verse. ఐజయా యెషయా గ్రంథము 56 7వ నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను అని. మరియు కీర్తనలు 92 13వ చదువుతూ ఉన్నాను. దేవుని మందిరం యొక్క ప్రత్యేకత, దేవుని మందిరం యొక్క విలువలు మీరు తెలుసుకోవాలని ఈ వాక్యములను నేను మీకు చూపిస్తూ ఉన్నాను. కీర్తనలు 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరములో వర్ధిల్లుదురు. ప్రేమిన వారులారా, యెహోవా మందిరములో నాటబడిన వారై, దేవుని మందిరములో నాటబడిన వారమై ఉండాలి. మరియు వారు మన దేవుని ఆవరములో వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారందరూ కూడా దేవుని మందిరములో వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో వర్ధిల్లుదురు. అన్ని విషయాలలో వాళ్ళు వర్ధిల్లుతారు. ఇది దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని మందిరంలో దేవుడు నిన్ను నాటినాడు. అందులో అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలని దేవుడు నీకు ఒక సంఘం అంటూ ఇచ్చిండు. ప్రియమైన వారులారా, దేవుడు దినమందు, ప్రభు దినమందు మనము నిరపరాధులుగా, బ్లేమ్లెస్ పర్సన్స్గా ఉండాలి అని అంటే సంఘంకు నువ్వు అటాచ్ అయి ఉంటేనే, నిన్ను నాటినటువంటి సంఘానికి నువ్వు అటాచ్ అయి ఉంటేనే బ్లేమ్లెస్ పర్సన్స్గా దేవుడు మనలను అగుపరుచుకుంటాడు, బయలుపరుచుకుంటాడు. ఒకవేళ ఒక్క సంఘానికి నువ్వు అటాచ్ అయి ఉండకుండా ఇష్టం వచ్చిన సంఘాలకు తిరుగుతూ ఉన్నట్టయితే ప్రియమైన వారులారా మోసపోతున్నావు అని తెలుసుకో. ప్రియమైన వారులారా, ఒక్క సంఘానికి నువ్వు అటాచ్ అయి ఉండాలా. దేవుడు ఇచ్చినటువంటి సంఘానికి నువ్వు అటాచ్ అయి ఉండాలా. ఆ సంఘంలో పెట్టినటువంటి క్రమములను, ఆ యొక్క క్రమాలలో మనము క్రమం తప్పకుండా వెళ్తూ ఉండాలని ఈ యొక్క వాక్యంను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను పిలిచినటువంటి దేవుడు అన్ని విషయాలలో నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. నీకు వాగ్దానమును ఇచ్చినటువంటి దేవుడు ఏ విషయంలో వాగ్దానం ఇచ్చిండో అదొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వాగ్దానమును ఇచ్చేది దేవుడే, ఆ వాగ్దానమును నెరవేర్చేది కూడా దేవుడే. అది ఎప్పుడు నెరవేరుస్తారంటే మళ్ళీ మనము రూట్స్లోనికి వెళ్తే, బేసిక్స్లోనికి వెళ్తే నువ్వు సంఘానికి అటాచ్ అయి ఉండాలి. మళ్ళీ అన్ని ఆశీర్వాదాలు, అన్ని బ్లెస్సింగ్స్ అనేది నీకు సంఘం నుండే, సియోనులో నుండే, దేవుని మందిరంలో నుండే నీకు రిలీజ్ అవుతాయి. నువ్వు సంఘాన్ని పక్కకు పెట్టి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి క్రమములో నువ్వు పాల్గొనకుండా ఎన్ని ఉపవాస ప్రార్థనలు నువ్వు బయట ఉండి చేసుకున్నా, ఇంకేవో నిష్ట పాటించిన, సెల్ఫ్ రైచియస్నెస్ నేను ఎక్స్పోజ్ చేసుకున్నా, యూ విల్ నాట్ బి బ్లెస్సెడ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రియమైన దేవుని బిడ్డ, సంఘానికి నువ్వు దూరంగా ఉండి ఏమేమో చేస్తాను దేవుని కోసం అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా అది కరెక్ట్ కాదు. నువ్వు సంఘానికి అంటగట్టబడి ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులారా, నువ్వు వర్ధిల్లాలి అని అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే సంఘం యొక్క క్రమము తప్పకుండా నువ్వు మందిరానికి రావాలా. అప్పుడు దేవుడు నమ్మదగినవాడు, అన్ని విషయాలలో నమ్మదగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, సంఘాన్ని మీరు తక్కువ చూపు చూడకండి. సంఘాన్ని మీరు డిఫాల్ట్ చేయకండి, డిఫాల్టర్స్గా ఉండకండి. ఒక వారం వచ్చి 4 వారాలు డుమ్ము కొట్టే విధంగా ఉండకండి. మోసపోతున్నారు, మీరు సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక సంఘానికి అటాచ్ అయ్యి ఉండి కంటిన్యూస్గా మీరు ఆ సంఘంకి ఉండాలని, రావాలని. అప్పుడు దేవుడు తన మందిరములో ఈ వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా మందిరంలో నిన్ను ఆనందింపచేసేదను.
ఐజయా 56:7లో దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, నా మందిరములో మిమ్మల్ని నేను ఆనందింప చేసేదను. ఒకవేళ నువ్వు చర్చకు రావడము వెళ్ళడం మానేసినట్టయితే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, సంఘం ఇచ్చినాడు అనేటువంటి విషయంను ఈ వాక్యంను బట్టి మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకొని నీకు ఇచ్చినటువంటి సంఘానికి నువ్వు అటాచ్గా క్రమం తప్పకుండా వెళ్ళు. నేను సంఘములో నుండే ఆశీర్వదిస్తాడు. సంఘాన్ని పక్కకు పెట్టి నువ్వు బయట ఏం చేసుకోవాలనుకున్నా వరదిలో ప్రియమైన దేవుని బిడ్డ, భ్రమలో బ్రతుకుతున్నావు, ఆశీర్వాదాల కోసం అక్కడిక్కడ పరిగెడుతున్నావు. అది అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. నీకు ఇచ్చిన సంఘంలో నువ్వు సంఘానికి అంటగట్టబడి ఉండాలని, సంఘానికి వెళ్ళాలని మరీ ఒక వాక్యంను బట్టి తన మందిరంలోనే నిన్ను ఆనందింపచేస్తాడు, తన సంఘంలోనే నిన్ను ఆనందింపచేస్తానని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క మాటలను దేవుడు మనందరి వినికిడిలో సరిగ్గా అర్థం చేయించి, మనందరి వినికిడిలో అర్థం చేయించి నిజ జీవితంలో కార్యసిద్ధి చేసే విధంగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.